యథార్థవాది టీవీ ఛానల్కి స్వాగతం. మరి క్రైస్తవ సమాజంపై జరుగుతున్నటువంటి దాడుల విషయంలో ఈనాడు క్రైస్తవ యువత పాస్టర్స్ అందరూ కూడా ముందుకొస్తున్నారు. అయితే ఈనాడు మనమందరం కూడా రాజకీయ శక్తిగా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఈనాడు మతోన్మాద శక్తులందరూ కూడా యవ్వనస్తులను క్రైస్తవుల మీదకి, దళితుల మీదకి, మైనారిటీల మీదకి రేపుతూ పబ్బం గడుపుకుంటున్నారు. ఏదో ఒక అల్లకల్లోలను సృష్టించాలని, భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారు. అయితే ఈనాడు ఉన్నటువంటి క్రైస్తవ యువత యొక్క ఎనర్జీ వేస్ట్ అయిపోతున్నట్టుగా కనపడుతూ ఉంది. కనుక తెలంగాణ రాష్ట్రంలోనూ, ఆంధ్రప్రదేశ్లోనూ, ఇంకా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ చర్చెస్లో ఉన్నటువంటి యవనస్తులందరినీ కూడా ఈనాడు ప్రతి పాస్టర్ గారు వారి యొక్క తల్లిదండ్రులు బలపరిచి ఈనాడు దేవుని పనిని పాడు చేస్తున్నటువంటి మతోన్మాద శక్తులను, చట్టానికి విరుద్ధంగా పనిచేస్తున్నటువంటి మతోన్మాద శక్తులను ఎదుర్కోవడం కొరకు న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా అందరూ ఏకముగా మరి పాస్టర్లను సెక్యూర్ చేయడానికి, సంఘాలను సెక్యూర్ చేయడం కొరకు యవనస్తులను అందరినీ కూడా మనం రేపాల్సినటువంటి అవసరం ఉంది. వారిని ప్రేరేపించాల్సినటువంటి అవసరం ఉంది. దీని కొరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని చర్చెస్కి సంబంధించినటువంటి యవనస్తులతో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని యథార్థవాది టీవీ ఛానల్ ద్వారా ఆశిస్తూ ఉన్నాం. కనుక పెద్దలు, ఆలోచన పరులు, మరి సంఘ కాపరులు అందరూ కూడా మీ యొక్క సలహాలు, సూచనలు తెలియజేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఈనాడు మతోన్మాదులు ఏ విధంగా అయితే చర్చెస్ మీద దాడి చేయడానికి ఒక వృద్ధులను పంపట్లేదు, యవనస్తులను పంపిస్తున్నారు. వారు ఉడుకు రక్తంతో ఏమాత్రం ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టుగా వారు చర్చెస్ని కాలబెడుతున్నారు, కొడుతున్నారు, చంపుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈనాడు క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి యువతని మనము వారు ప్రోత్సహించి వారికి విషయాలు తెలియచేసి ఈనాడు వారిని అడ్డుకోవడం కొరకు చట్టబద్ధంగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. దీని కొరకు ప్రతి ఒక్కరు కూడా మీ సలహాలు, సూచనలు తెలియజేయాల్సిందిగా ఒక మెగా యూత్ క్యాంప్ని, ముఖ్యంగా ఈ జరుగుతున్నటువంటి దాడుల విషయంలో అవేర్నెస్ చేయడం కొరకు, ఏ విధంగా మన సంఘాలను మనం కాపాడుకోవాలి, మన దైవజనులను, సేవకులను మనం ఎలా సెక్యూర్ చేసుకోవాలి, కాపాడుకోవాలి అనేటువంటి విషయంలో అందరికీ కూడా ఒక తర్ఫీదుని ఇవ్వడం కొరకు మనము ఒక యూత్ సమావేశంను, యూత్ మీట్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. కనుక దీనికి ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తారని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో, అన్ని మండలాలలో ఉన్నటువంటి సేవకులందరూ కూడా దీనికి సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి సలహాలు, సూచనల కింద తెలియచేయండి. 9000008329 నంబర్కి మీరు మెసేజ్ ద్వారా కానీ, కాల్ చేసి కానీ తెలియజేయాల్సిందిగా మనం చేస్తున్నాం. అతి త్వరలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరుకుంటున్నాం. అందరూ కూడా ప్రార్థించండి. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్.